Dear viewers, good evening to all of you. Today I would like to deal with an important relative pronoun, that is which. It has got different forms. Subject to case, object to case, possessive case. Subject to case which, object to case which, possessive case లో of which లేక whose. Of which అనేది మోడర్న్ యూసేజ్, whose అనేది ట్రెడిషనల్ యూసేజ్, పొయిటిక్ యూసేజ్, ఆర్కేయిక్ అవుతూ ఉంది క్రమేణా. ఈ థింగ్స్ కు వాడతారు. హూ అనేది దానికి సంబంధించిన అన్ని కూడా పర్సన్స్ కు వాడితే, విచ్ అనేది ఇక్కడ రిలేటివ్ ప్రొనౌన్ గా, క్వశ్చన్ వర్డ్ గా కాదు, ఇంటరాక్టివ్ వర్డ్ గా కాదు, ఒక రిలేటివ్ ప్రొనౌన్ గా థింగ్స్ కు వాడతారు. గుర్తు పెట్టుకోవాలి బాగా. తర్వాత ఏ రిలేటివ్ ప్రొనౌన్ వాడాలన్నా కూడా 5 స్టెప్స్ చెప్పున్నాను, దాన్ని మనసులో ఉంచుకోండి. ఆ స్టెప్స్ చూసుకోండి. ఫైండ్ అవుట్ కామన్ ఫ్యాక్టర్స్ అన్న 2 వాక్యాలు కలిపేటప్పుడు 2 వాక్యాల్లో కామన్ గా ఉన్నటువంటి నౌన్ లేక ప్రొనౌన్ తీసుకోవాలి. రెండోది పర్సనార్థంగా చూడాలి. మూడోది అది ఏ కేసులో ఉంది, దేన్ని మార్చాలనుకున్నాం అది కేసు తెలుసుకోండి. తర్వాత సరైన దాన్ని నిర్ణయించండి. ఆ మొట్టమొదటి దాన్ని యాంటిసిడెంట్ అని, తర్వాత దాన్ని ప్రొనౌన్ అని అంటాం కదా. ఈ యాంటిసిడెంట్ ని రిలేటివ్ ప్రొనౌన్ పక్క నుంచి చూసుకోండి. 5వ స్టెప్. అక్కడ చాలా తప్పులు చేస్తుంటారు, జాగ్రత్తగా ఉండండి. తర్వాత ఎగ్జాంపుల్స్. ముందు సబ్జెక్టు కేసు ఇచ్చి చెప్తున్నా. ఐ హావ్ బాట్ ఏ కార్, ఇట్ ఈస్ మెరూన్ ఇన్ కలర్ అన్నాడు. ఐ హావ్ బాట్ ఏ కార్ విచ్ ఈజ్ మెరూన్ ఇన్ కలర్. ఇది యాంటిసిడెంట్, దాన్ని వర్ణించడానికి ఇది వచ్చేసింది. ఇట్ ఈజ్ మెరూన్ ఇన్ కలర్ అన్నాడు, పక్కన వచ్చేసింది. తర్వాత దే ఆర్ స్టేయింగ్ ఇన్ ఏ హోటల్, దే బిల్ట్ ఇట్ రీసెంట్లీ అన్నాడు. ఇక్కడ కామన్ ఫ్యాక్టర్ ఏంటి? హోటల్, ఇట్. ఇట్ ఆబ్జెక్ట్ కేసులో ఉంది. ఆబ్జెక్ట్ కేసు ఏమవుతుంది ఇక్కడ? విచ్ తీసుకోండి. దే ఆర్ స్టేయింగ్ ఇన్ ఏ హోటల్ విచ్ దే బిల్ట్ రీసెంట్లీ అనాలా. దే బిల్ట్ ఇట్ అనకూడదు. మళ్ళీ ఆ ఇట్ ఎగిరిపోయింది, అందులో వెళ్ళిపోయింది రీసెంట్లీ. తర్వాత మూడోది, వీ టేక్ డార్క్ చాక్లెట్స్, దేర్ హెల్త్ వాల్యూస్ ఆర్ గుడ్. దేర్ అన్నారు, పొసిటివ్ కేసులో ఉంది. చాక్లెట్స్ ఇది యాంటిసిడెంట్, ఇది దానికి సంబంధించింది ప్రొనౌను. దేర్ అనేది పొసిటివ్ కేసులో ఉంది. అప్పుడు హూజ్ కానీ ఆఫ్ ఇచ్ కానీ తీసుకోండి. ఎలా చేస్తున్నాను చూడండి. వీ టేక్ డార్క్ చాక్లెట్స్, ద హెల్త్ వాల్యూస్ ఆఫ్ విచ్ ఆర్ గుడ్ అనండి. లేక వీ టేక్ డార్క్ చాక్లెట్స్ హూజ్ హెల్త్ వాల్యూస్ ఆర్ గుడ్. ఇవి 1-4 సార్లు చదువుకుంటే బాగా గుర్తు వస్తాయి. ఒకసారి చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ బీయింగ్ విత్ మీ.